స్తుతిస్తూ కొనియాడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా దేవా, మా జీవనయాత్రలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి అనుదినము క్షణక్షణము నాయన మమ్మలను కాచి కాపాడుతూ మీ దయా, మీ కృప, మీ కరుణ, మీ వాత్సల్యం ప్రభువా మమ్మలను ఆయన నింపుచు మమ్మల్ని నడిపిస్తూ మరి యొక్క నూతన ప్రభుదినములోకి మీరు ఇచ్చినటువంటి గొప్ప ప్రవేశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. మా దేవా, ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో మన ఆయన యెరూషలేము ప్రార్థనా మందిరంలో ప్రియబిడ్డలమైనటువంటి మమ్మలను చిన్న మందగా సమకూర్చుకొని ఈ పాద సన్నిధిలో సాగిలపడి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్నటకు మీరు ఇస్తున్నటువంటి కృపను బట్టి వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దాసులని ప్రదేశంలో నిలుపుకొని జరిగిస్తున్న పరిచర్య అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, ప్రియబిడ్డలమైనటువంటి మమ్మల్ని కూడా ప్రభువా నీ ప్రజలతో కూడా కలిసి నీ ప్రార్థనా మందిరంలో ప్రభువా అయా మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకును, ఆరాధించుటకును ఇమానుయేల్ అన్నాడు కుటుంబమును ప్రకాశం నన్ను కూడా నడిపించారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ముందుగా నాయన స్తుతి గీతముల ద్వారా మీ ఘనమైన నామం మహిమపరచబడుటకు కృపణిస్తూ వచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా దేవా, ఆరాధనా తలంపులు నాయన కొరకై ఎదురు చూస్తూ ఉంటుండగా ప్రభువా మీ దివ్యమైనటువంటి వాక్యములు మా ముందుకు తీసుకుని వచ్చారు. స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖన భాగాలలో ఉన్నటువంటి మర్మములను ఆయన మాకు తెలియపరచండి. మేము ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించాలో, మీ ఘనమైన నామమును ఏ రీతిగా మహిమపరచాలో మీ వాక్యం ద్వారా మిమ్మల్ని సన్నించమని వేడుకొనుచు ఉన్నాను. బలహీనులైన నన్ను నీ పక్షముగా తీసుకొని వచ్చారు ప్రభువా. స్తోత్రాలు. ఈ బలహీనులైనటువంటి నీ బిడ్డలు ఈ దాసులను ప్రభువా సిలువ సాటును మరుగుపరచు. నా నోటిని మాత్రము నాయన మీ బురగా వాడుకొనమని వేడుకొనుచు ఉన్నాను. దీవైనటువంటి వాక్కులతో ప్రభువా మేము ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించాలో మీ వాక్యం ద్వారా మాకు తెలియజెప్పమని మా రక్షకుడు, మా విమోచకుడు, ప్రాణనాథుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు పండుగ దినములు ప్రభు పాద సన్నిధికి ఆరాధన కొరకై చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములు, ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి పునరుద్ధాన పండుగ దినము మందిరము నిర్మించబడి 6 సంవత్సరములు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి మనకి ప్రవేశాన్ని ఇచ్చాడు. మనము ఎంతైనా దేవునిని స్తుతించబద్ధులమై ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనిస్తే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అటు తరువాత అంటున్నాడు, కానానులో యేసుక్రీస్తు ప్రభువారు మొదటి సూచక్రియను జరిగించాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయా ప్రాంతాలలోకి వెళ్ళి సమరయలో ఆరాధన యొక్క శ్రేష్టతను గురించి సమరయ స్త్రీకి తెలియపరిచి మరలా తాను సంచరిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ జిల్లాలలో ఉన్నటువంటి కపెర్నహూమునకు వచ్చినట్లుగా మనం గమనిస్తాం. 4వ అధ్యాయంలో కపెర్నహూములో ప్రధాన యాజకుడైనటువంటి కుమారుడు రోగి అయి ఉన్నాడు. తనను స్వస్థత పరచమని కోరినప్పుడు తనను స్వస్థత పరిచిన తరువాత మరలా ఆయన అటు తరువాత గలిలయ యూదయ పండుగ ఒకటి, యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. ఆయన ప్రధాన యాజకుని కుమారుడు రోగి అయి ఉన్నాడు. అతనిని స్వస్థత పరిచాడు. స్వస్థత పరిచిన తరువాత యూదులకు ప్రత్యేకమైనటువంటి పండుగలు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నాయి. నిర్గమాకాండము 23వ అధ్యాయంలో అయితే చదవద్దులే, కానీ టైం మనకు కొద్దిగా ఉన్నది కనుక నిర్గమాకాండము 23వ అధ్యాయంలో 3 పండుగలను మాత్రం ప్రత్యేకంగా చెప్పేస్తూ వచ్చాడు. ఆ పండుగలు ఏంటంటే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫల పండుగ, పెంతెకోస్తు పండుగ గురించి చెప్పాడు. 7 పండుగలు ఇచ్చాడు వారికి. ధర్మశాస్త్రంలో తేటగా రాయబడి ఉన్నది. అయితే ఈ 3 పండుగలకు మాత్రము సంవత్సరంలో 3 మారులు
ఇజ్రాయేల్ ప్రజలు ప్రత్యేకించబడినటువంటి వారు ఆ పండుగకు వెళ్ళి ఆ పండుగల యెరూషలేములో ఆ పండుగలను ఆచరించబద్దులై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక క్రమం, నీకు నాకు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఏ క్రమాన్ని ఇచ్చాడు? మనము కూడా వారు యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేము ప్రార్థనా మందిరంలో వారు దైవ సన్నిధిలో వారు ప్రభువుని ఆరాధించాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ దేవుని యొక్క ఆజ్ఞ నీకు కూడా నాకు కూడా ప్రభు దినములో ప్రతి ఆదివారము ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చి ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆది కాండములో ప్రత్యేకించుకున్నటువంటి ప్రజలు, నిర్గమకాండములో వారు విమోచించబడినటువంటి ప్రజలు, లేవి కాండములో విమోచించబడినటువంటి వారు ఆరాధించాలి కదా. ఆరాధించుట కొరకై లేవి కాండములో వారికి పండుగలను ఇచ్చాడు. 7 పండుగలను ఇచ్చాడు. 7 పండుగలలో ప్రాముఖ్యమైనటువంటి పండుగలు 3 ఇచ్చాడు. ఆ 3ంటిని కూడా ప్రతి సంవత్సరము 3 మారులు యెరూషలేమునకు వచ్చి యెరూషలేములో ప్రభువుని ఆరాధించాలి. ప్రభువుని ఆరాధించాలి. యూదా వంశంలో నుండి పుట్టాడు కనుక యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని పాటించాలి కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెరూషలేమునకు వచ్చి ఆరాధించవలసినటువంటి వాడై ఉన్నాడు. మానవుడుగా ఈ లోకంలోకి, శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు కనుక, యూదుడుగా జన్మించాడు కనుక ఆయన కూడా ప్రజలతో పాటు ఆయన కూడా యెరూషలేములో వచ్చి ప్రభువుని ఆరాధించవలసినటువంటి వాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం చూస్తే 7 పండుగలు ఇచ్చాడు. అయితే ఇది ఏ పండుగ? ఇప్పుడు యెరూషలేము యూదుల పండుగ ఒకటి వచ్చారు. అది ఏ పండుగ స్పష్టంగా రాయబడలేదు. కానీ వ్యాఖ్యానకర్తలు, బైబుల్ పండితులు మాత్రము ఇది పస్కా పండుగ అని మాత్రమే చదివిస్తూ వచ్చారు. అయితే పస్కా పండుగ ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ప్రజలు 430 సంవత్సరాలు వారు ఐగుప్తు చెరలో, బానిసత్వంలో, వారు సంఖ్యల మధ్య ఐగుప్తు కొలిమిలో మ్రొగ్గుచున్నటువంటి వారిని దేవుడు ప్రేమించి వారి యొక్క మూలుగులను, మొరలను ఆలకించి దేవుడు తగిన కాలంలో తగిన దిశగా వాగ్దాన కాలం సమీపించినప్పుడు అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు కనుక అబ్రహామునకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి వాడు వాగ్దాన కాలం సమీపించినప్పుడు మోషే ద్వారా వారికి విడుదల కలిగించాడు. ఎట్లా కలిగించాడు? గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా విమోచించబడినటువంటి వారు వారు గొర్రె పిల్ల యొక్క రక్తము చేత విమోచించబడ్డారు. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా వారు బయటికి వచ్చారు. బయటకు వచ్చినటువంటి వారిని ప్రతి సంవత్సరం కూడా యెరూషలేములో వారు పస్కాను ఆచరించబద్దులై ఉన్నారు. నీవు నేను కూడా గమనించండి. ఆది కాండము 22వ అధ్యాయంలో నీ ఒక్కగానొక్కడైనటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించమన్నప్పుడు వారు ప్రయాణమై వెళ్ళొచ్చు ఉన్నప్పుడు ఆ కుమారుడు అంటాడు, ఏమంటాడంటే, తండ్రి కట్టెలు నా నెత్తిపై ఉన్నాయి, నువ్వు చేతిలో ఉంది, దహన బలికి గొర్రె పిల్ల ఏది అడుగుతాడు. అప్పుడు దానికి సమాధానం ఎక్కడంటే యోహాను సువార్తలోనే యోర్దాను నది తీరమున యేసుక్రీస్తు ప్రభువారు నడుస్తూ వెళ్ళొచ్చు ఉన్నప్పుడు బాప్తిసమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లే అక్కడ ప్రశ్నకు ఇక్కడ జవాబు దొరికింది. ఎక్కడ దొరికింది? యోహాను సువార్తలో దొరికింది. అక్కడ ఏమంటాడు తండ్రి? అబ్రహాం ఏమంటాడు? తండ్రే చూసుకును. తండ్రే చూసుకున్నటువంటి ఈ యోర్దాను నది తీరమున వెళ్ళుచున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి అన్న మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ యెరూషలేమునకు ప్రాకారం ఉన్నది. యెరూషలేమునకు ప్రాకారమునకు 12 గుమ్మాలు ఉన్నాయి.
12 గుమ్మాలకు 12 పేర్లు పెట్టబడ్డాయి. 12 పేర్లు పెట్టబడ్డాయి. ప్రాకారము అంటే రక్షణ. దీనికి మందిరమునకు ప్రాకారము చుట్టూ గోడలు కట్టబడ్డాయి. మనకి ద్వారం ఉన్నది. అలాగే యెరూషలేమునకు చుట్టూ ప్రాకారం ఉన్నది. ఈ ప్రాకారం చుట్టూ దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. వాటికి 12 పేర్లు పెట్టారండి. ప్రభునందు ప్రియమైన 7 పండుగలు ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారో అలాగే యెరూషలేము పట్టణము కూడా ప్రాకారము కట్టబడినటువంటి ప్రాకారం అని జకర్యాలో అంటాడు. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉన్నది. ప్రాకారము భద్రతను ఇచ్చేదిగా ఉంటున్నది, రక్షణను ఇచ్చేదిగా ఉంటున్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో అంటాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగాను ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. యెరూషలేము చుట్టూను ప్రాకారముగా ఉంటాను, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును అని జకర్యా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీకు నాకు మన జీవితాలకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే భద్రత అయి ఉన్నాడు, ప్రాకారమై ఉన్నాడు. ఆ కల్వరిలో కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మనకు ప్రాకారాన్ని కట్టాడు. అందును బట్టి దేవునిని మనము స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకని అంటాడు కీర్తనాకారుడు అంటాడు 118వ కీర్తన 20వ వచనంలో, ఇది యెహోవా. తర్వాత ఆ ప్రాకారములకు 12 గుమ్మములు ఉన్నాయి. 12 గుమ్మల పేర్లు గొర్రెల గుమ్మము, మత్స్యపు గుమ్మము, పాత గుమ్మము, లోయాద్వారము, పెంట ద్వారము, తారా గుమ్మము, నీటి గుమ్మము, గుర్రపు గుమ్మము, తూర్పు గుమ్మము, మిష్పాదు ద్వారము, ఎఫ్రాయిము గుమ్మము, బందీగృహ గుమ్మము అని 12 పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం చదవబడినటువంటి లేఖన భాగంలో చూస్తే అది గొర్రెల పోగు ద్వారము. ఏంటది? 12 గుమ్మాలలో మొదటి గుమ్మం ఏంటి? ఆ 12 గుమ్మాలకు మనం ఆత్మీయులుగా ఇవన్నీ కూడా నెహెమ్యా గ్రంథంలో తేటగా 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. 12 గుమ్మాల గురించి తేటగా ఉన్నది. ఏ గుమ్మాలలో పడిపోయినటువంటి యెరూషలేము ప్రాకారము కాల్చివేయబడినప్పుడు నెహెమ్యా ద్వారా మరలా తిరిగి పునర్నిర్మించినప్పుడు ఎవరెవరు ఏ గుమ్మములు కట్టారో తేటగా నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో తేటగా తెలియపరచబడింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు చేరి వచ్చినటువంటి నీకు నాకు ఆయన మన జీవితాలకు మన ప్రభువు ప్రాకారము కాను భద్రత అయి ఉన్నాడు. అలాంటి ప్రభువుని ఆరాధించుటకు నీవు నేను చేరి వచ్చినటువంటి నీవు నేను కూడా ఒక్కసారి ఈ 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలు పోవు ద్వారము గుండా లోనికి ప్రవేశించాడు. ఈ గొర్రెలు ప్రతి పస్కా పండుగకు పండుగ కాలాలలో అక్కడ బలులర్పించడం కొరకై ఆ ద్వారము గుండానే పశువులు ఆ ద్వారము గుండానే యెరూషలేమునకు వెళతాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా రానున్నటువంటి కాలంలో ఈ సమయం జరిగినప్పుడు తరువాత కాలంలో ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమపడుట కొరకై, సకల మానవాడి కొరకై, శత్రువులు ఎదుట తలవంచుట కొరకై, హింసించుట కొరకై, దూషించుట కొరకై, అవమానించుట కొరకై ఆ యెరూషలేములో ప్రవేశించనై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఆ యెరూషలేములో గొర్రెలు పోవు ద్వారము గుండా యేసుక్రీస్తు ప్రవేశించాడు. ఇదిగో లోక పాపమును మోసుకుని దేవుని గొర్రె పిల్ల అని బాప్తిసమిచ్చు యోహాను అన్న రీతిలోనే పాత నిబంధన కాలంలో అంతటిలో కూడా గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా చూపించబడుతూ వచ్చింది. క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత అది నిజస్వరూపమై ఉన్నది. ఈ గొర్రె పిల్లకి సాదృశ్యం ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ గొర్రెల ద్వారము గుండానే, ఆ గుమ్మములో గుండానే
యేసుక్రీస్తు ప్రభువారు లోనకు ప్రవేశించినట్లుగా మనం గమనిస్తాము. చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 2వ వచనాన్ని చదవండి. యెరూషలేములో బెతెస్దా అనే కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. చాలమ్మా. గొర్రెల పోవు ద్వారము ప్రభు చెప్పుచున్నాడు, నేనే గొర్రెల పోవు ద్వారమును నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయము 7 వచనం 9వ వచనం మనం గమనిస్తే చదవండి ఒకసారి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. అమ్మా, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోసుకుని వారై ఉన్నారు. గొర్రెలు ఆయన స్వరము వినును. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించినడలా వాడు రక్షించబడినటువంటి వాడై. చాలమ్మా. ఎవడైనను నా ద్వారా ప్రవేశించినటువంటి వాడు రక్షించబడును అనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు చెప్పుచున్నాడు, నేనే గొర్రెల పోవు ద్వారమును. మనందరము గొర్రెల వలె దారి తప్పిపోయి ఉన్నటువంటి వారము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి వారము. గొర్రెల వలె ద్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును మన ఇష్టమైన త్రోవకు తొలగిపోయినటువంటి వారము. మనము నేనే మార్గమును సత్యమును జీవమును చెప్పినటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే నేనే గొర్రెలు పోవు ద్వారమును. మనం ఏమయ్యాము? గొర్రెల వలె దారి తప్పిపోయినటువంటి వారము. 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కొరక యేసుక్రీస్తు ప్రభువారు ఉపనరీతిగా చెప్పుతున్నటువంటి వాక్యాన్ని మనం సెలవిస్తే, తప్పిపోయినటువంటి నిన్ను నన్ను, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి నిన్ను నన్ను కూడా మనిషి కుమారుడు వెతికి రక్షించటకు ఈ లోకంలోకి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఇక్కడ 5వ వచనం చదువు. యెషయా గ్రంథం 53:5. 5వ వచనం, మనందరి దోషములు అతని గాయపరచబడెను, మన దోషములను బట్టి. గమనించారా? త్రోవ తప్పినటువంటి మనము, త్రోవ తప్పి తిరుగుచు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా అని చెప్పుచూ వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, గొర్రెలకు పోవు ద్వారమును నేనే అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు, త్రోవ తప్పి తిరుగులాడుచు ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా మన దోషములను ఏం చేశాడు? మళ్ళీ చదువమ్మ అక్కడ. మన దోషముల తల మీద అతని మీద మోసుకొనెను. త్రోవ తప్పి తిరుగుచున్నటువంటి మనము, ఏ దిక్కుయు లేనటువంటి మనము, ఏ గమ్యము లేనటువంటి మనము, త్రోవ తప్పి తిరుగుచున్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుమ్మములో గుండా ఏ రీతిగా ప్రవేశించాడో, ఈ లోకంలోకి ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనము దారి తప్పి తిరుగుతున్నటువంటి మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మన కొరకై మన పాప భారాన్ని తనపై మోపుకున్నాడు. మోపుకొని మనల్ని ఏం చేశాడు? ఆయన మార్గంలోకి నిన్ను నన్ను నడిపించాడు. సత్యమైనటువంటి మార్గము, నిత్యమైనటువంటి మార్గము, యథార్థమైనటువంటి మార్గము, శ్రేష్టమైనటువంటి మార్గము, అలాంటి మార్గములోకి నిన్ను నన్ను నడిపించాడు. ఆ మార్గము ఎక్కడికి తీసుకొని వెళ్ళుచున్నది? నిన్ను నన్ను కూడా యెరూషలేములోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు
ఆ శిలువ కార్యము మనపై మనమేనున్నటువంటి దోషములన్నీ తనపై మోపుకొని ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైన బలియాగము ద్వారా, మరణ పునరుద్ధానము ద్వారా నీకు నాకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఎక్కడికంటే పరలోకపు మార్గము, ఆ యెరూషలేములోకి తీసుకొని వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందును బట్టి దేవునిని నీవు నేను స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఇక్కడ 2 తిమోతి 4:18 చదువమ్మా. 2 తిమోతి 4:18 ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి పరలోక రాజ్యములోకి చేర్చునట్టులు నన్ను రక్షించను. అపోస్తులైనటువంటి పౌలు కుమారుడైనటువంటి తిమోతికి పత్రికను రాస్తూ, తిమోతి ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, ప్రతి దుష్కార్యము చెడ్డ కార్యముల నుండి నన్ను తప్పించి పరలోక రాజ్యములోకి నేను చేరునట్లు ఆయన కనికరము చూపించాడయ్యా. తిమోతి, అది జ్ఞాపకం చేసుకో. ప్రతి దుష్కార్యము నుండి, ప్రతి చెడ్డ కార్యము నుండి. అపోస్తలుడైనటువంటి పౌలుని గురించి మనందరికీ తెలుసు కదా. అతడు శిష్యులను హింసిస్తూ, దూషిస్తూ, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళొచ్చు ఉన్నటువంటి పౌలను దమస్కు రోడ్డులో తన ప్రకాశమానమైనటువంటి వెలుగు ద్వారా దర్శించాడు. దుష్కార్యము చేయుట కొరకై పరిగెడుచున్నటువంటి పాదములు, దుష్కార్యము చేత పరిగెడుచున్నటువంటి ఆశవులను పౌలుగా మార్చాడు. దుష్కార్యముల చేత ఈ లోకంలో పయనిస్తున్నటువంటి మార్గము తెలియక ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రభువు ఆ శిలువలో చేసిన కార్యము ద్వారా నిన్ను నన్ను పరలోకములో కూర్చోబెట్టుటకు ఇష్టపడ్డాడు. అందును బట్టి ప్రభువుని నీవు నేను ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? వాక్య భాగమును గమనిస్తే ఇక్కడ బెతస్దా అనే కోనేటి దగ్గర ప్రవేశించాడు యేసుక్రీస్తు ప్రభువారు తన పరివారముతో. బెతస్దా అనే కోనేరు మలాకీ గ్రంథమునకు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మత్తయి సువార్తకు 400 సంవత్సరాలు ఇడియం కలిగినటువంటిది. ఆ 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలము అంటారు. ఆ నిశ్శబ్ద కాలములో ఏ ప్రవక్తను దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు పంపించలేదు. ఏ ప్రవక్త వచ్చి స్వార్థను ప్రకటించలేదు. ఏ కార్యము జరగలేదు. ఎందుకంటే వారు చెడిపోయి అపవిత్రులై ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి ఆ జనాంగాన్ని ఎడల ప్రభు ఎవరిని పంపించలేదు. అయితే ప్రభు అపారమైనటువంటి కృపచేత దేవదూతలను పంపిస్తూ కొన్ని కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం అదే. బెతస్దా కోనేరు, కరుణ కలిగిన ఇల్లు, కృప కలిగిన ఇల్లు అనే పేరు కలిగినటువంటి బెతస్దా, కరుణగల కనికరము గల ఇల్లు, కృపానిలయం అనే పేరు కలిగినటువంటి ఆ బెతస్దా అనే కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే అతను వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. గొర్రెల పోవు ద్వారం వద్ద అక్కడ ఉన్నటువంటి కోనేరు ఉన్నది. కోనేరులో నీరు ఉన్నది. ఆ కోనేటి చుట్టూ 5 మంటపములు ఉన్నాయి. ఆ మంటపములలో అనేకమైనటువంటి గుడ్డివారు, కుంటివారు, ఓచ చేతులు కలిగినటువంటి వారు అనేక మంది కుప్పల తెప్పలుగా పడి ఉన్నారు. కోనేటిలో ఆకాశం నుండి దేవదూత దిగివచ్చి ఆ కోనేటిలో నీరు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా దిగుతారో వారు మాత్రమే స్వస్థత. అది శరీర స్వస్థత. అదేం స్వస్థత? శరీర స్వస్థత. ఈ శరీర స్వస్థత కొరకై గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. పడి ఉన్నటువంటి సమయంలోనే గొర్రెలపోవు ద్వారము గుండా యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించినట్లుగా మనం లేఖన భాగం ద్వారా గమనిస్తూ ఉన్నాం.
ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రవేశించినటువంటి అనేక మంది ఉన్నారులే, కానీ ఎవరి వద్దకు వెళ్ళలేదు. 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక వ్యక్తి వద్దకు మాత్రం వచ్చాడు. వచ్చి, నీవు స్వస్థత పరచబోరుచున్నావా అని అడిగాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కోనేటి దగ్గర నీళ్లు కదిలించుట కొరకై ఆ పరలోకము నుండి దేవదూత దిగి వచ్చింది. పాపమనే వ్యాధిలో, రోగములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకును స్వస్థత ఏ కొంచెమైనా అనలేక దుర్వాసన పట్టుచున్నటువంటి మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడుగా ఈ లోకములకు దిగి వచ్చాడు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించింది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై మానవ శరీరధారిగా ఈ లోకములోకి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించుట కొరకై. ఏ వ్యాధిలో ఉన్నావు? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకును స్వస్థత ఏ కొంచెమైనా లేక దుర్వాసన కొట్టుచున్నటువంటి నిన్ను నన్ను ఆ రోగము నుండి విడుదల కలిగించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడుగా ఈ లోకములోకి వచ్చాడు. నడవలేని స్థితిలో ఉన్నాడు, వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు, దూకలేని స్థితిలో ఉన్నటువంటి ఆ మనిషి వద్దకు వచ్చి అతన్ని అడిగాడు, నీవు స్వస్థత పరచబోరుచున్నావా అని అడిగాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా వాక్య భాగాన్ని? చదువమ్మది. ఆ రోగి, అయ్యా యేసు వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచాను. మాట మాత్రమే, మాట చెప్పాడు, నీ పరుపును ఎత్తుకొని నడవమని చెప్పాడు. స్వస్థత పొందాడు, పరుపునెత్తుకొని నడిచి వెళ్ళిపోయాడు. నీ కొరకైతే, నా కొరకైతే, మనందరి కొరకైతే అరికాలు మొదలుకొని నడిన కొరకు స్వస్థత ఏ కొంచెం పాప రోగములో ఉన్నటువంటి నీవు నేను కూడా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకములోకి ప్రవేశించిన నాటి నుండి కూడా మనము వ్యాధిగ్రస్తులమై ఉన్నాం. అంత మాత్రమే కాదండి, మనము దుర్వాసన పట్టుచున్నటువంటి వారము. దుర్వాసన పట్టుచున్నటువంటి మనలను కూడా యేసుక్రీస్తు ప్రభువారైతే మాట సెలవిచ్చాడు, అతను స్వస్థత పడ్డాడు. గతస్థానే కోనేరు వద్ద ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత పడ్డాడు. నిన్నైతే నన్నైతే కూడా ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే గొర్రెల ద్వారము గుండా వచ్చాడు. వధించబడినటువంటి గొర్రె పిల్ల ఆ ద్వారముగా వచ్చి, ఆ గొర్రెల పోవు ద్వారము గుండా వచ్చి ఆయన్ను స్వస్థత పరిచాడు. నీ కొరకైతే నా కొరకైతే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలి యాగము, ఆ రక్త ప్రోక్షణ ద్వారా చిందించినటువంటి రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగి శుభ్రపరిచాడు. పాపమనే రోగములో కొట్టుమిట్టాడుతున్నటువంటి నిన్ను నన్ను కూడా, సావుగోతి వద్ద పడి ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా అమూల్యమైనటువంటి రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగి ఏం చేశాడు? సుగంధ పరిమళ వాసనగా చేసి తన సొత్తైనటువంటి కుమారుడుగాను కుమార్తెగాను స్వీకరించాడు. అందును బట్టి ప్రభువుని నేను ఆరాధించబద్ధులమై ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 5 మంటపాలు ఉన్నాయి. ఆ కోనేటి చుట్టూను, ఆ బెతస్తా కోనేరు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. ఈ 5 మంటపాలు కూడా దేనిని చూపిస్తున్నాయంటే ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఏం చూపిస్తున్నాయి? ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నాయి. ధర్మశాస్త్రాన్ని దేనంటారు? 5 కాండాలు. మొదట పాత నిబంధనలో ఉన్నటువంటిది ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ కాండాలకు సాదృశ్యమైన 5 మంటపాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్రము మానవుడి యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, కానీ పాపంలో నుండి విడుదల కలిగించే శక్తి లేదు.
పాపములో నుండి విడుదల కలిగించే శక్తి ధర్మశాస్త్రానికి లేదండి. అది థర్మామీటర్ లాంటిది. ధర్మశాస్త్రము థర్మామీటర్ లాంటిది. థర్మామీటర్ ఏం చేసిద్ది? మనిషి యొక్క జ్వరాన్ని చూపిస్తుంది. జ్వరం నుండి విడుదల కలిగించే శక్తి థర్మామీటర్కి లేదు. డాక్టర్ ముందు ఇవ్వాలి. నీ దగ్గర ఇతనికి ఇంత జ్వరం ఉంది అంటే ఆ జ్వరానికి తగ్గట్టుగా ముందు ఇస్తాడు డాక్టరు, అది తగ్గిపోద్ది. అలాగే ధర్మశాస్త్రం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, కానీ పాపము నుండి విడుదల కలిగించే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. పరమడాక్టర్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అవసరమై ఉన్నారు. ఆ పాపము ఏదైతే నీలో పాపమున్నదని ఆరోపించబడుచున్నదో ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రము నుండి విడుదల కలిగించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి మనుష్య రూపముగా ఈ లోకములోకి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వచ్చాడు. వచ్చి మానవ శరీరధారిగా నీ పాప రోగాన్ని నా పాప రోగాన్ని తీసివేయట కొరకై మనిషి కుమారుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కూడా స్వస్థత పరచుట కొరకై ఆ కలువరికి వెళ్ళాడు. గౌరి వెలుపుట శ్రమ పొందాడు. పాప శాపమనే రుణపత్రాన్ని మ్రేకులతో సంధించాడు. వాటిపై ఉన్నటువంటి చేరాతలను తుడిసివేశాడు. తుడిసివేయటం ద్వారా నీకు నాకు కలిగినటువంటి గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? రక్షణ. దూరస్థులమైనటువంటి మనలను సమీపస్తులుగా చేసుకున్నాడు తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు. దానిని మనం గమనించాలి. పాపరోగము చేత దూరస్థులమైనటువంటి మనలను ఆ రోగము నుండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు విడుదల కలిగించాడు. ఎలాగ విడుదల కలిగించాడు? ఆ కల్వరి కార్యము ద్వారా, ఆ శిల్వ కార్యము ద్వారా, ఆ మరణ పునరుద్ధానముల ద్వారా. అదే మనము ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. అట్టి కార్యము ద్వారా దూరస్థులమైనటువంటి మనలను సమీపస్తులుగా చేసుకున్నాడు. అందుని బట్టి ప్రభువుని నేను ఆరాధించబద్దులమే అన్నాడు. యెరూషలేములోకి ప్రభు వెళ్ళాడు, స్వస్థత పరిచాడు. యెరూషలేములో అనేక మందిని స్వస్థత పరిచాడు యేసుక్రీస్తు ప్రభువారు. యెరూషలేము గమని వెలుట శ్రమ పడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకై. దాన్ని గమనించండి. ఈ దినము ఉదయకాల సమయంలో ఆరాధనకు యెరూషలేము ప్రార్థనా మందిరములోకి నీవు నేను చేరి వచ్చాను. యెరూషలేము ప్రార్థనా మందిరములోకి చేరి వచ్చినటువంటి సహోదరుడా సహోదరి, ఒక్కసారి యెరూషలేమునకు ప్రాకారం ఉన్నది, యెరూషలేమునకు గుమ్మములు ఉన్నాయి. గొర్రెల గుమ్మములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించాడు. ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తులైనటువంటి ఆ వ్యాధి కలిగినటువంటి వాడిని స్వస్థత పరిచాడు. 5 మంటపాలలో ఉన్నటువంటి వారిని గురించి కూడా రాశాడు ప్రభు. ఏమని రాశాడు చూడండి. బెతస్తా కోనేటి దగ్గర ఉన్నటువంటి మంటపంలో ఉన్నటువంటి వారు, గుడ్డివారు, కుంటివారు, ఓచ చేతి ఎవరాళ్ళు? ఆ మనుష్యుడు వ్యాధిగ్రస్తులైన పండగ సమయంలో వచ్చాడు కదా. పండగ సమయంలో పండగను ఆచరించడం కొరకై వచ్చాడు. యెరూషలేములో యూదులందరూ కూడా సంతోషముతో పండగను ఆచరిస్తూ ఉన్నారు. ఇతనైతే వ్యాధిగ్రస్తుడై ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆ సంతోషమును పోగొట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషముతో పండుగను ఆచరిస్తూ ఉంటే ఈ వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు ఆ సంతోషమునకు దూరముగా ఉండి బాధతో ఉన్నటువంటి వాడిని మనం గమనిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన. అందుకనే సామెతల గ్రంథము 15:15 ఒక మాట చదవండి. బాధపడు వారికి దినములన్నీ శ్రమకరములే, సంతోష హృదయానికి నిత్యము సంతోషము కలుగును. బాధపడు వారికి దినములన్నీ శ్రమకరములేను. శ్రమలో ఉన్నటువంటి వాడు ఆయన దినములన్నీ 38 సంవత్సరముల నుండి ఆయన శ్రమను అనుభవిస్తున్నటువంటి వాడు. కానీ సంతోష హృదయానికి నిత్యము ఆ నిత్యమైనటువంటి సంతోషాన్ని ఇచ్చాడు. ఆ శ్రమకరమైనటువంటి దినముల నుండి విడుదల కలిగించాడు. నిత్యమైనటువంటి సంతోషాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు?
38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ వ్యాధిగ్రస్తుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీవు నేను కూడా వ్యాధిగ్రస్తులమై శ్రమకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నప్పుడు నిత్యమైనటువంటి సంతోషాన్ని ఇచ్చాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అందుని బట్టి ప్రభువుని మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. యెరూషలేములో జరిగినటువంటి గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉంటుండగా నా జీవితంలో కూడా దుఃఖ దినములే, మన దినములన్నీ శ్రమకరములే, దుఃఖ దినములే. అలాంటి పరిస్థితుల్లో నిన్ను నన్ను కూడా ఏం చేశాడు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సంతోష హృదయానికి నిత్యము సంతోషము కలుగును సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన శ్రమ పడ్డాడు, ఆయన నిందించబడ్డాడు, ఆయన దూషించబడ్డాడు, ఆయన అవమానించబడ్డాడు. ఎక్కడ? యెరూషలేములోనే. ఏ ప్రాంతంలోనైతే గొర్రెల ద్వారము గుండా వెళ్ళాడో గొర్రెల ద్వారములో గుండా వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ నాయకులు, ఆ పెద్దల వద్ద, ఆ పిలాతు వద్ద, రోమా చక్రవర్తి యొక్క అధికారులు ఎదుట ఆయన దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడుట వలన, అవమానించబడుట, శ్రమపడుట వలన నీకు నాకు నిత్య సంతోషాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. యెరూషలేములో జరిగినటువంటి గొప్ప కార్యం ప్రభునందు యెషయా గ్రంథము 51:11 చదువమ్మా. నిత్య సంతోషమునిచ్చువాడు యేసుక్రీస్తు మాత్రమే. చదువమ్మా ఒకసారి. యెషయా గ్రంథము 51:11. ఆ నిత్య సంతోషాన్ని ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆ నిత్య సంతోషమును నీకు నాకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ గమనించే గ్రిడ్డివారు 2వ కొరింథీ పత్రిక మొదటగా మనం చూస్తే రోగులు రెఫరెన్స్ బైబిల్లో ఉంటుంది, వ్యాధిగ్రస్తులు అని ఉంటుంది రెఫరెన్స్ బైబిల్లో. గుడ్డివారు, రోగులు అంటే వ్యాధిగ్రస్తులు అని అర్థం. హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. వ్యాధిగ్రస్తులము మనము, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి వారము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఘోరమైనటువంటి వ్యాధి ఏ రీతిగా ఉన్నది? మన హృదయంలో ఏమున్నాయి? మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదివితే మన హృదయము దేనితో నింపబడిందో పరిశుద్ధాత్ముడు తేటగా తెలియపరిచాడు. గమనించండి. మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, దేవదోషణయు వచ్చును. ఎన్ని కూడా హృదయంలో నింపబడినటువంటి వారము, బహుఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి వారము. ఇవన్నీ కూడా మనుషుని యొక్క హృదయంలో, నా హృదయంలో ఉన్నటువంటివి. ఇవన్నీ బయటకు వెడలిపోయి భయంకరమైన కార్యాలుగా చేసేవిగా ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇలాంటి కార్యాలు చేస్తున్నటువంటి దానిని శుద్ధి చేయాలి. ఎలా శుద్ధి చేశాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. టైం అయిందమ్మా, ఇప్పటికే ఎక్కువ తీసుకుంటాను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయం శుద్ధి కావాలంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యొక్క రక్తము ద్వారానే ఈ క్రియలు విమోచించబడతాయి.
నిర్దోషినిగాను అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైనటువంటి క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా మనం మనస్సాక్షిని శుద్ధి చేయను హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ప్రభునందు నిర్జీవమైనటువంటి క్రియలు విడిచిపెట్టి మన హృదయాన్ని శుద్ధి చేసేది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారానే. దేనితో నింపబడ్డామో దేవుని వాక్యము ద్వారా మనము వింటూ వచ్చాం. దానిని తీసివేయాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మాత్రమే. ఆ హృదయం శుద్ధి కలగాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే. ఆ కల్వరిలో కార్చిన అమూల్యమైనటువంటి రక్తము ద్వారానే నేను శుద్ధి చేయబడ్డాం కనుకనే ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన గుడ్డివారు చూడండి, 2 కొరింథీ పత్రిక 4:4 యుగ సంబంధమైన దేవదూత అవిశ్వాసులైన వారికి మనోనేత్రమును గుడ్డితనమును కలుగు చేసి ఉన్నది. ఏం చేసిందంట? 2 కొరింథీ 4:4 ప్రకాశకుండ నిమిత్తము యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనమును. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం గుడ్డివారిని ఎందరినో ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు బాగు చేశాడు. నోటి ఉమ్ము ద్వారా బాగు చేశాడు. ప్రభునందు ప్రియమైన సహోదర, యోహాను సువార్త 9:1-7 వరకు చదివితే గుడ్డివారిని బాగుపరచడం అక్కడ మనం చూస్తాం. టైం లేదులే, కానీ అలాగే గుడ్డివారమైనటువంటి నిన్ను నన్ను కూడా మనోనేత్రములు గుడ్డితనముతో మనము మూసుకూలిపోయి ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా మన మనోనేత్రాలను తెరిచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యో మహిమ కలిగినటువంటి మా ప్రభువా, యుగ సంబంధమైన దేవత నా కొరకై మనోనేత్రములు గుడ్డితనము కలుగు చేసింది. అయ్యా, అట్టి నేత్రాలను ప్రభువా, ఈ గుడ్డివాడినైనటువంటి నన్ను మనోనేత్రములు తెరిచినటువంటి దేవా, నేను స్తుతిస్తున్నానయ్యా అని ప్రభువుని మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. చూడండి, ఎఫెసీ పత్రిక 1:15-17 చదివితే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన మనోనేత్రములు తెరవబడ్డాయి. ఎవరి నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనోనేత్రాలు తెరవబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన మనోనేత్రాలు తెరవబడ్డాయని అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము దేవునిని ఆరాధించబద్దులమై ఉన్నాం. విశ్వసించడం వలన రక్షణ దొరికింది మనకి అని 1 పేతురు 1:8-9 చదివితే, విశ్వసించటం వలన మనకేం కలిగింది? మనకి రక్షణ కలిగింది. అందును బట్టి ప్రభువును మనం స్తుతించబద్దులమే. అంత మాత్రమే కాదండి, చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందమును సంతోషమును ఇచ్చాడు. అందును బట్టి మనము దేవునిని ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులా గమనించండి. చివరిగా చూస్తే కుంటివారు, ఇలాగ చూస్తే ఊచ చేతులు గలవారు ఉన్నారు. ఊచ చేతులు గలవారు వారి క్రియలు సరైనటువంటివి కావు. ఊచ చేతులు గలవారి యొక్క క్రియలు సరైనటువంటివి కాదు. యెషయా గ్రంథం 59:12-13 కానీ మనం గమనిస్తే, ఊచ చేతులు గలవారి యొక్క క్రియలు సరైనటువంటివి కావు. మన క్రియలు కూడా సరైనటువంటివి కావు. మన క్రియలు చెడిపోయినటువంటివి, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తున్నటువంటి వారు. మన సంబంధము యుగ సంబంధమైన ఈ లోకములు ఏలుచున్నటువంటి అపవాది యొక్క సంబంధమైనటువంటి మనము అపవాదితో కలిసి మనము చేస్తున్నటువంటి క్రియలు చెడిపోయిన క్రియలు. అలాంటి నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? ఆయన రక్షించుకున్నాడు. ఊచ చేతి స్వస్థత కలిగినటువంటి ఆ మనుష్యుడు 38 సంవత్సరాల నుండి స్వస్థత పొందలేక పడి ఉన్నటువంటి ఆ మనుష్యుడు ఏం చేశాడు? యోహాను సువార్త 5:14 చదువమ్మా. తరువాత
దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పక వాడు వెళ్ళి తాను స్వస్థత పరిచిన వాడు యేసు అని ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? స్వస్థత పడిన తర్వాత యెరూషలేము ప్రార్థనా మందిరములకు వెళ్ళాడు. వెళ్ళి దేవునిని స్తుతించుడు కొరకై, ఘనపరచుడు కొరకై, ఆరాధించుడు కొరకై వెళ్ళినటువంటి ఆ స్వస్థత పడినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెరూషలేము ప్రార్థనా మందిరములకు వెళ్ళాడు. చూసినటువంటి వ్యక్తిని చూసి ఏమంటున్నాడు? ఇకను నువ్వు పాపము చేయకము. ఆ విషయాన్ని ఏం చేశాడు ఆయన? యూదులందరికీ కూడా తెలియపరిచాడు. నేను సూపు పొందినప్పుడు నాకు సూపునిచ్చినటువంటి, నాకు స్వస్థతనిచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారని స్వార్థను ప్రకటించాడు. రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఇక పాపము చేయకుండా, పాపమునకు దూరముగా ఉంటూ నేను చేయవలసిన పని ఏమిటంటే, రక్షించబడినటువంటి నేను కూడా వ్యాధిగ్రస్తులమైనటువంటి అధికారం మొదలుకొని నడి కొరకు స్వస్థత ఏ కొంచెమైన లేక పడి ఉన్నటువంటి నన్ను కూడా రక్షించుకున్నాడు. అమూల్యమైనటువంటి రక్తము చేత నన్ను శుద్ధి చేశాడు కనుక ఆ శుద్ధి చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రచురించబద్దులమై ఉన్నాము. ఏం చేయాలా? ఆరాధించడం మాత్రమే కాదండి. వచ్చి ఆరాధిస్తే అయిపోతుంది అనుకుంటున్నామేమో, కానీ ఆ స్వార్థను, ఆ శిలువను భుజములకెత్తుకొని యూదులలోకి వెళ్ళిపోయాడు. నన్ను రక్షించినటువంటి వాడు, నాకు స్వస్థతనిచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియా అని ఆయన స్వార్థను ప్రకటించాడు. నేను కూడా స్వార్థను ప్రకటించేవారుగా ఉండాలి. ఆరాధిస్తున్నటువంటి సహోదరుడా, సహోదరుడు, స్వార్థను ప్రకటించేవారుగా ఉండాలి. 38 సంవత్సరాలు ప్రభు పుట్టక ముందే స్వస్థత లేక పడి ఉన్నటువంటి వాడిని ప్రభు స్వస్థత పరిచాడు. ఆదిపితరుడైనటువంటి ఆదాము ద్వారా, ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకంలోకి ప్రవేశించింది. పాపం అనే వ్యాధిలో పట్టుబిట్టాల్సినటువంటి నిన్ను కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత నన్ను శుద్ధి చేసింది. అందుని బట్టి దేవుని ఆరాధించబద్దులమై అన్నాం. దేవుడి వాక్యం ఆశీర్వదించుకాక. ఆమేన్. ఆరాధించండి. చెప్పబడిన మాటలను బట్టి ఆ వ్యక్తి స్థితిలో ఉన్నామో ఆ వ్యక్తి కూడా కొన్నింటి దగ్గర ఏ స్థితిలో ఉన్నాడో మన కూడా స్థితిలో